సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం. ఇంతవరకు చక్కని శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, నీ చిత్తమైతేనైనా అయ్యానైనా మరొక చక్కని వాక్యం ద్వారా ప్రభుదేవా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడమని అడుగుచున్నాను. నా ప్రభా, నీ బిడ్డలకు ఎటువంటి వాక్యం కావాలో అయా ఆ వాక్యాన్ని దేవా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా బోధించమని అడుగుచున్నాను. నీ చిత్తమైతే కొద్ది సమయం శిలువ చాటును మరుగుపరిచి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను ఎంతకు చుట్టూలో నిన్ను చూచి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. పౌలు గారు హెబ్రీయులకి పత్రిక రాస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎవరి గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నాడని చెప్పానంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నాడండి. కీర్తనలు 40 చదువుకున్నాం మనం ఇప్పుడే. 40 కీర్తనలు సహోదరు చదివింది ఇప్పుడే. అందులో ఉందా మాట, దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. అదిగో ఆ మాటలు ఎత్తిపట్టుకుని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడండి. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడో, తన తండ్రి తనను ఈ లోకానికి దేనికోసం పంపించాడో ఆ యొక్క చిత్తము యావత్తు కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కని మాట ఉంది. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు. చూద్దామా వాక్యం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, అవునండి, తన్ను తానే రిక్తునిగా చేసుకునను. తన్ను తానే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాడు. రక్త మాంసములు నీలాగే నాలాగే ఆయన ధరించుకుని ఈ లోకంలో జీవించాడు, కానీ ఆయన ఎటువంటి పాపం చేయకుండా తన తండ్రి తనను ఈ లోకానికి దేనికోసం పంపించాడో ఆ యొక్క చిత్తం యావత్తు కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏంటండి తండ్రి చిత్తము? తండ్రి చిత్తం ఏంటండి? ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోయి నరకంలో కూలిపోకూడదు, అందరూ కూడా రక్షించబడాలని చెప్పని, అందరూ కూడా రక్షణ పొందుకొని తనతో పరలోకంలో తనతో పాటు ఉండాలని చెప్పని ఆ పరమ తండ్రి యొక్క ఆశ, ఆకాంక్ష అండి. ఆ యొక్క ఆకాంక్షను కుమారుడు పరిపూర్ణంగా నెరవేర్చి సిలువలో మాట్లాడుతున్న మాట, 6వ మాట ఏం మాట అండి? సమాప్తమైనదని మాట్లాడుతూ ఉన్నాడు. సమాప్తమైంది. ఏంటి సమాప్తము? తండ్రి తనను ఈ లోకానికి దేనికోసం పంపించాడో సాతాను తనను చిత్తగొట్టి ఆ రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. కాబట్టి సమాప్తమైందని చెప్పగలిగాడండి. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తం నెరవేరాలని చెప్పని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. కానీ గమ్మత్ ఏంటని చెప్పానంటే, మానవుని యొక్క స్వభావం ఎట్లాంటి స్వభావం అని చెప్పానంటే, దేవుని చిత్తం కాకుండా తన యొక్క చిత్తం నెరవేరాలని చెప్పని మనిషి ఆశపడుతూ ఉంటాడు. దేవునికి లోబడడు. దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా దేవుని చిత్తం కాదు.
నా చిత్తమే, నా ఆలోచన నెరవేరాలని చెప్పని అనుకునేటువంటి మూర్ఖమైన ఆలోచన మానవులది. కానీ అటువంటి మానవుల కోసం కూడా వారు రక్షించబడాలని చెప్పని దేవుడు ప్రేమతో తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అది దేవుని ప్రేమ. అందుకేముంటుందండి, దేవుని ఆలోచన మానవుల యొక్క ఆలోచన ఉంటుంది కాదు, అది ఎంతో ఎత్తుగా ఉన్నతముగా ఉంటా ఉన్నదని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు నా వాక్యాంశం ఏంటని చెప్పానంటే, దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరిస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి. గమనించండి, దేవుడు మానవుల్ని ఒక ఆలోచన చొప్పున, ఒక ప్రణాళిక చొప్పున నడిపించాలని చెప్పని ఆశిస్తూ ఉంటాడు. నువ్వు ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడవకుండా నీ చిత్తమే నెరవేరాలని చెప్పి నువ్వు ఆశిస్తే, గమనించాలి, దేవుడు సరే బాబు నీ ఇష్టం అని చెప్పి అంటాడు. కానీ దాని పరిణామాలు నువ్వు తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఒక ఇద్దరు జీవితాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వారిద్దరు కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళే, చాలాసార్లు మనం చెప్పుకున్నాము వారి గురించి. కానీ అందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి రాజు అయినటువంటి హిజ్కియా. 2వ దినవృత్తాంతములు 29:1 నుంచి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుందామండి. అంటే దావీదు మహారాజు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు ఏ విధంగా దేవుని పట్ల యథార్థంగా జీవించాడో, ఇదిగో ఈ హిజ్కియా రాజు కూడా అంత యథార్థంగా నమ్మకంగా జీవించాడు. అతని యొక్క తండ్రి పేరు ఆహాజు. ఆహాజు ఎంత భయంకరమైన మూర్ఖుడు అని చెప్పానంటే, దేవుని యొక్క మందిరాన్ని మూసిపడేశాడు. దేశమంతా కూడా విగ్రహాలు నెలకొల్పి వాటికి పూజలు చేయాలని చెప్పని ప్రజలను ప్రోత్సహించాడు. మందిరంలో ఆరాధన చేయకూడదని చెప్పని దేవాలయ మందిర తలుపులు మూసేసి తాళం వేశాడు. అయితే ఈ హిజ్కియా సింహాసనం ఎక్కిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటని చెప్పానంటే, దేవాలయపు మందిరపు తలుపులు తెరిపించాడు. తెరిపించి మందిరాన్ని శుభ్రం చేసి మందిరంలో నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా బయట పారవేపించి మళ్ళా తిరిగి ఆరాధన స్టార్ట్ చేశాడు. అంత యథార్థంగా నమ్మకంగా జీవించినటువంటి హిజ్కియా, దేవుని పట్ల విశ్వాసంగా జీవించిన హిజ్కియా, అతనికి కొంతకాలం గడిచిన తర్వాత ఒక మరణకరమైన రోగం కలుగుతుందండి. మరణకరమైన రోగం అని చెప్పానంటే కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు అది క్యాన్సర్ పుండు అని చెప్పని చెప్తారండి. ఎవరు కలిగింది? హిజ్కియా కలిగింది. మరి హిజ్కియా పనికి మాలినోడా? కాదు. దేవుని పట్ల నమ్మకంగా జీవించిన వాడే, దేవుని పట్ల యథార్థంగా జీవించిన వాడే. ఎలా జీవించాడట? దావీదు ఎంత నమ్మకంగా జీవించాడో అంత నమ్మకంగా జీవించాడు హిజ్కియా. అటువంటి వాడికి ఏమొచ్చిందండి? మరణకరమైన రోగము కలగగా అని ఉంటుంది వాక్యం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పానంటే, నువ్వు దేవుని పట్ల యథార్థంగా నమ్మకంగా ఉన్నా సరే నీకు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైనవి వస్తూ ఉంటాయి. అయితే ఆ శ్రమల్లో, కష్టాల్లో నువ్వు ఎలా స్పందిస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. అయితే ఆ విధంగా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపిస్తాడు. యెషయా ప్రవక్తని పంపించి ఏమంటాడని చెప్పానంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు
మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, మాటలు జాగ్రత్తగా మనం ఆలకిద్దామండి. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అయా హిజ్కియా రాజా, ఇంకా నీకు ఈ భూమి మీద సమయం అయిపోయింది, నువ్వు ఇంక ఎక్కువ కాలం బతకవు, నీ పీరియడ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా కొద్ది కాలమే బతుకుంటావు ఈ లోకంలో. కాబట్టి నువ్వేం చేయాలంటే ఏదన్నా ముఖ్యమైన పనులు ఉంటే నువ్వు జాగ్రత్తగా సరిచూసుకొని అయినా అని చెప్పని యెషయా ప్రవక్త హెచ్చరించాడండి. ఆ విధంగా హెచ్చరించినప్పుడు హిజ్కియా రాజు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటని చెప్పనంటే, దేవా, నేను నీ పట్ల యథార్థంగా జీవించాను కదా, నమ్మకంగా జీవించాను కదా, నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదా ప్రభువా, దయవుంచి నా పట్ల కృపచూ ప్రభువా అని చెప్పని ఈ హిజ్కియా రాజు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించి యెషయాని మళ్ళీ పంపిస్తాడు అక్కడికి. పంపించినప్పుడు యెషయా ఆయనతోటి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పానంటే 38వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. అదండి, హిజ్కియా కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు. నాయనా, నేను ఎంత యథార్థంగా జీవించాను కదా, దయవుంచి నా పట్ల కనికరం చూపయా అని చెప్పానంటే దేవుడు కనికరం చూపి హిజ్కియాకి ఇంకా 15 ఏళ్ల కాలము ఆయుష్ కాలం పొడిగిస్తాడండి. గమనించాలి, ఇది ఒక కోణము. మన వాక్యం ఏంటండి ఇది ఈరోజు? దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తే, దేవుని చిత్తం ఏంటని చెప్పానంటే హిజ్కియా కాలం ముగిసింది, హిజ్కియా ఇంకా ఈ లోకంలో ఉండేటువంటి సమయం అయిపోయింది అని చెప్పిన హిజ్కియాని తన వద్దకు పిలుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఇందులో కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుని చిత్తం ఏంటని చెప్పానంటే ఈ లోకంలో హిజ్కియా యొక్క కాలము ముగిసిపోయింది కాబట్టి దేవుడు హిజ్కియాని తన వద్దకు పిలుచుకుంటూ ఉన్నాడు. కీర్తనలు 90లో మనకు ఒక మాట ఉంటుంది. ఏంటని చెప్పంటే, నరులారా తిరిగి రండని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. అవునా? ఉందండి. 90వ కీర్తన మోషే గారి కీర్తన అండి. చదువుతారు ఒకసారి. నరులారా తిరిగి రండని నీవు దేవుడట మనుషుల్ని తిరిగి రమ్మని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకని చెప్పానంటే ఈ లోకంలో మానవులుగా మన యొక్క పీరియడ్ కొంతకాలమేనండి. మనం ఈ లోకంలో జన్మించినప్పుడే మనం ఎప్పుడు మరణించాలని చెప్పినది ఆయనకి అంతా కూడా ఒక గ్రంథంలో లిఖితమై ఉంటుందండి. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించాలి, మన పీరియడ్ ఎంతకాలం ఈ లోకంలో అనేది మొత్తం అంతా కూడా అక్కడ అంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. దేవుడు హిజ్కియాకి చెప్తున్నాడు, అయ్యా ఇక నీ కాలం ముగిసింది అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించి ఏమంటున్నాడు? ఇంకా నాకు 15 ఏళ్ళ కాలం, ఇంకా నాకు కొంతకాలం పాటు ఆయుష్కాలం అని చెప్పని హిజ్కియా విజ్ఞప్తి చేస్తున్నాడండి. అది దేవుని చిత్తాన్ని వ్యతిరేకించినట్లా కాదా? అవునమ్మా. దేవుడు ఏంటని చెప్పండి, హిజ్కియాని రమ్మంటున్నాడు. నీ పీరియడ్ అయిపోయింది నాయనా, ఇంకొచ్చేసే అని చెప్పని. హిజ్కియా ఏమంటున్నాడు? నాయనా
నా పట్ల కృప చూపు నాయనా అని చెప్పండి. ఇంకా కొద్ది కాలం పాటు నేను ఇక్కడ ఈ లోకంలో ఉండాలనుకున్నాను. దాని అర్థం అదే కదా. అంటే దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించినటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉందండి. కొంచెం అందుకే చెప్పాను, మీరు జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకుందాం అని చెప్పని. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను చెప్పానంటే, దేవుడు హిజ్కియాని కనికరించి 15 ఏళ్ల కాలం ఇంకా ఆయుష్కాలం పొడిగించాడండి. ఆ విధంగా దేవుని యొక్క చిత్తము కాకుండా హిజ్కియా యొక్క చిత్తం నెరవేర్చుకోవాలని చెప్పిన హిజ్కియా ఆశపడినందువల్ల ఆ 15 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలు కనుక మీరు గమనిస్తే చాలా భయంకరమైనటువంటి సంఘటనలు హిజ్కియా యొక్క జీవితంలో గమనించగలమండి. ఆ 15 ఏళ్ల కాలంలో హిజ్కియాకి ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడి పేరు మనష్షే. మనష్షే చెప్దాము ఒకసారి. మనష్షే. మనష్షే ఎంతటి దుర్మార్గుడు అని చెప్పానంటే, తన తండ్రి ఎంత భక్తిపరుడో ఈ మనష్షే అంత దుర్మార్గుడు అండి. తన తండ్రి ఏదైతే చక్కగా దేవుని ఆరాధన చేయాలని చెప్పిన చక్కగా మందిరంలో ఆరాధన కొనసాగించాడో, మళ్ళీ అవన్నీ కూడా బంద్ చేయించి మళ్ళా తిరిగి యథావిధిగా విగ్రహారాధన మొదలుపెట్టాడు. అతని గురించి వాక్యంలో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 2 క్రానికల్స్ 33:1-2 చూద్దామా. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అలాగే 6వ వచనం చూద్దామండి. బెన్హిన్నోములో యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములు చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించును. అలాగే 9వ వచనం అండి. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడు. ఎవరండి ఈయన? మనష్షే. ఎప్పుడు పుట్టాడు ఈ మనష్షే? హిజ్కియా ఏరి కోరి అడిగాడే, ఇంకా నాకు కొంచెం ఆయుష్కాలం ఈ ప్రభు అని చెప్పని, అదిగో ఆ 15 ఏళ్ల ఆయుష్కాలంలో ఈ సుపుత్రుడు జన్మించాడు మనష్షే. ఎంత దుర్మార్గుడయ్యా అని చెప్పానంటే, భక్తుడు యెషయా ప్రవక్తని రంపం చేత కోయించి చంపాడండి మనష్షే. యెషయా ప్రవక్త వెళ్ళి గద్దిస్తాడు మనష్షేని. రాజా, ఇలా చేయడం నీకు సరికాదు రాజా అని చెప్పని గద్దిస్తే, ఈ మనష్షే వెళ్ళి యెషయా ప్రవక్త ఒక చెట్టు త్వరలో దాక్కుంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మనష్షే ఒక పెద్ద రంపం తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ యొక్క చెట్టు మొదల నుంచి మొత్తం నరికించి పడేస్తాడండి. ఆ చెట్టు త్వరలో ఉన్నవాడు ఉన్నట్లుగానే పాపం యెషయా ప్రవక్త చనిపోతాడండి. అంత దుర్మార్గుడు ఇదిగో ఈ మనష్షే అనండి. ఎప్పుడు జన్మించాడు? ఆ 15 ఏళ్ల కాలంలో జన్మించినటువంటి మనష్షే అండి. దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరిస్తే ఇదిగో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఇదొకటి. రెండవదిగా చూసుకుంటే హిజ్కియా రాజుకి దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత పక్కనే బబులోను దేశం ఉంటుంది. ఆ బబులోను నుంచి ఆ రాజు కొంతమంది దూతలను పంపిస్తాడు. హిజ్కియా రాజు భలే బాగుపడ్డాడే. ఎట్లా బాగుపడ్డాడు? మీరు పోయి హిజ్కియా రాజుని పరామర్శించి కొన్ని కానుకలు ఇచ్చిరండి
ఆయనకి అంత చక్కని ఆరోగ్యం ఎట్లా కలిగింది, అంత చక్కనటువంటి స్థితి ఎలా కలిగింది అని చెప్పి మీరు పోయి తెలుసుకుని రండి అని చెప్పి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు ఈ హిజ్కియా రాజు ఏం చేయాలి? దేవుడు తనను ఏ విధంగా దీవించాడు, దేవుడు తనను ఏ విధంగా స్వస్థపరిచాడు, అవన్నీ కూడా చక్కగా వివరించి దేవుని నామాన్ని మహింపరచాలి. అంతే కదా. కానీ దేవుని నామాన్ని మహింపరచకుండా ఏం చేస్తాడని చెప్పారంటే హిజ్కియా యెషయా గ్రంథము 39వ అధ్యాయం చూస్తే ఆ మాట మనకు అనిపిస్తుందండి. మొదటి నుంచి, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్బలాదును హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి పంపించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థముల్లో ఉన్న సమస్తమును వారికి చూపించెను. దాని అర్థం ఏంటంటే తన యొక్క స్థితి ఎంత బాగుంది, తన ఇంట్లో ఎంత బంగారం ఉంది, తన ఆస్తిపాస్తులు ఏమంటే తన హోదా అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. ఎవరు? హిజ్కియా. అతని గురించి వాక్యంలో ఏం రాయబడిందండి? దావీదు ఎంత యథార్థంగా జీవించాడో అంత యథార్థంగా జీవించాడని చెప్పని మొదట్లో రాయబడిందండి. అంటే ప్రారంభం అనేది బాగానే ఉంది, కానీ ముగింపు సరిగా లేదు. ప్రారంభంలో యథార్థంగానే జీవించారు, కానీ ముగింపులో కొంతమంది యథార్థంగా జీవించలేరు. ప్రారంభంలో మందిరానికి క్రమంగానే వస్తారు, ప్రారంభంలో ప్రార్థన బాగానే ఉంటుంది, ప్రారంభంలో భక్తి బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి ఆ యొక్క యథార్థత, ఆ భక్తి కనిపించవు కొందరిలో. అంతము వరకు సహించిన వాడే రక్షించబడున్న వాక్యాన్ని గమనిద్దామండి. నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావో ముగింపులో కూడా అలాగే ఉండాలి. హిజ్కియా ప్రారంభంలో యథార్థంగానే ఉన్నాడు, దావీదు వలె జీవించాడు, కానీ ముగింపులో ఆయనలో ఒక రకమైనటువంటి గర్వం ప్రవేశించింది. గర్వం ప్రవేశించి వచ్చిన దూతలకి దేవుడు తనను ఏ విధంగా దీవించాడో చెప్పకుండా తన ఇంట్లో బంగారము, వెండి, గంధవర్గము అన్నీ చూపిస్తూ ఉన్నాడండి. దానివల్ల నష్టం ఏంటయ్యా అని చెప్పానంటే, తర్వాత కాలంలో బబులోను వారు యూదాపైకి దండెత్తి అందరినీ కూడా బందీలుగా పట్టుకుని పోయి గొప్ప గొప్ప యుద్ధ వీరుల్ని తీసుకెళ్ళి నపుంసకులుగా చేసేసారండి. వాస్తవం చరిత్రలో వ్రాయబడింది. పనికి రాకుండా చేశారనమాట. ఎవరిని? గొప్ప గొప్ప వీరుల్ని. ఒక గొప్ప వీరుడు నపుంసకుడుగా అయిపోతే ఎంత బాధ ఉంటుంది. అదిగో అలా నపుంసకులుగా పనికి రాని వాళ్ళకి చేసి అంతఃపురంలో పెట్టేశారు. ఎవరిని? గొప్ప గొప్ప వీరుల్ని. ఇదిగో ఈ హిజ్కియా చేసిన పని వల్ల అండి. అది ఉంది వాక్యంలో, అది కూడా ఆ మాట కూడా చూద్దాం. అదే 39వ అధ్యాయంలో 5వ వచనం. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చే మాట వినుము, రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేటికే వారు తీసుకొని పోదురు. నపుంసకులుగా చేశారట అండి. అంటే ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడని చెప్పానంటే, ఇదిగో ఆ 15 ఏళ్ల కాలంలో జరిగినటువంటి సంఘటనలు అండి ఇవన్నీ కూడా. కాబట్టి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడిని జీవితంలో తన యొక్క చిత్తము చొప్పున
ఒక మార్గంలో ప్రయాణించమని చెప్పినప్పుడు నీకు దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరించి అలా కాదు ప్రభువా, ఇలాగైతే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను ప్రభువా, ఇదిగో ఈ మార్గం అయితే నాకు బాగుంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది ప్రభువా అని చెప్పి అంటే సరే బాబు నీ ఇష్టం అని చెప్పి అంటాడు. ఏం కాదన్నాడు దేవుడు. అయితే దానికి పర్యవసానం, దానికి పరిణామాలు నువ్వు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఇదిగో ఈ హిజ్కియా ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరించడం వల్ల వచ్చిన నష్టాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా నీ ఆలోచన ప్రకారం పోవాలని చెప్పని తలస్తూ ఉన్నారా? జాగ్రత్త సహోదరుడు సహోదరి, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించే ప్రయత్నం చేద్దాం. ఇది మొట్టమొదటి వ్యక్తి. రెండో వ్యక్తి లోతు. లోతు గురించి మీకు అందరికీ బాగా తెలుసు. అబ్రహాం యొక్క బంధువు. అబ్రహాముతో పాటు వేరైపోయి ఎక్కడ జీవించాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాల యందు జీవించాడు. సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని యొక్క దృష్టిలో భయంకరమైందండి. పాపిష్టి ప్రాంతం. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో జీవిస్తూ ఆ యొక్క పాపిష్టి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాం యొక్క విజ్ఞప్తి మేరకి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలని చెప్పని ఆశపడ్డాడు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయాలని చెప్పి దేవుడు తలంచాడు. కానీ అబ్రహాం యొక్క విజ్ఞప్తి మేరకి లోతు కుటుంబాన్ని రక్షించాలని చెప్పని దేవుడు తలంచి తన యొక్క దూతల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ పంపించి చెప్తాడు, లోతుని, నీ భార్యని, నీ 2 కూతుర్లను తీసుకుని నువ్వు త్వరపడి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసి నేను సొదొమ గొమొర్రా ప్రాంతంపైకి అగ్ని గంధకములతో కూడిన వాటిని వర్షము కురిపించబోతున్నాను. కాబట్టి నువ్వు త్వరపడి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పానంటే లోతు ఆలస్యం చేస్తాడు. ఆ సమయంలో దూతలు ఆయన పట్టుకుని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి పట్టుకొచ్చి, మనకందరికీ తెలుసు అంతా కూడా విషయం అంతా కూడా. అయితే ఆ సమయంలో దేవుడు చెప్తాడు, అయ్యా ఎదురుగా ఒక పర్వతం కనిపిస్తూ ఉంది, ఆ పర్వతం వద్దకు వెళ్ళండి మీరు అని చెప్పినప్పుడు లోతు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట మనం గమనిద్దామండి. చాలాసార్లు విన్నాము, కానీ ఒక్కొక్క మాట జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 19 నుంచి 22. నా ప్రాణం రక్షించుకోవాలన్న ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వల్ల నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా. నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమి చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడును. చదివిన మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఎదురుగా ఒక పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ నివసించు అని చెప్తున్నాడు. లోతు దేవునికి సలహా ఇస్తున్నాడు. ఏం సలహా ఇస్తున్నాడు? అయ్యా నేను అక్కడ దాకా పోలేను, అక్కడ దాకా పోయే లోపల నేను ఏమంటున్నానండి, ఈ కీడు నాకు సంభవించి చనిపోతానేమో, ఒకవేళ ఆడికి పోయే లోపల నేను చనిపోతానేమో ప్రభువా, కాబట్టి ఇక పక్కనే ఒక ఊరు ఉంది కదా, ఆడికి వెళ్తానే అని చెప్పని అడుగుతున్నానండి. అంటే దేవునికి సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించాలండి, దేవునికి చిత్తాన్ని మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేయొద్దండి.
పక్కనే ఒక ఊరు ఉంది కదా ప్రభువా, ఇక్కడి నుంచి ఆ పర్వతం వద్దకు పోవాలని చెప్పంటే ఒకవేళ ఈ లోపలనే నేను చనిపోతానేమో ప్రభువా, కాబట్టి పక్కనే ఒక ఊరు ఉంది కదా అక్కడికి వెళ్ళి ఉంటానే అని చెప్పానంటే ప్రభు ఓకే సరే వెళ్ళు అని చెప్పి అంటాడు. మరి అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉంటాడా? ఉండలేదు. ఆడికి వెళ్ళిన తర్వాత పొద్దున్న దేవుడు ఆ యొక్క అగ్నిగంధకముల వర్షం కురిపించేసరికి అది కళ్ళారా చూచి తట్టుకోలేకపోయాడు, భయపడిపోయాడు. అమ్మో ఇంత భయంకరం అని చెప్పి తట్టుకోలేక అక్కడి నుంచి దగ్గరలో ఒక పర్వతం ఉంటే అక్కడ ఒక గుహలో పోయి దాక్కుంటాడండి. దానివల్ల ఎంత నష్టం జరిగిందని చెప్పానంటే ఆ యొక్క గుహలో లోతు కుమార్తెలు ఇద్దరే ఉంటారు. లోతు కుమార్తెలు ఎంత భయంకరమైన పాపం చేస్తారని చెప్పానంటే ఇక్కడ ఎవరు కూడా మగవాడు లేడు కాబట్టి మనం తండ్రితోటి మనం కుమారులను కందామని చెప్పని తండ్రికి ద్రాక్షరసం తాపించి మద్యం మత్తులో ఉండగా పాపం చేస్తారు. దానివల్ల వాళ్ళకి మోయాబీలు అమ్మోనీయులకి మూల పురుషులు ఉన్నటువంటి కుమారులు జన్మిస్తారు. ఎందుకండి జరిగింది అదంతా కూడా? దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరించడం వల్ల. దేవుడు చెప్పాడు ఎదురుగా ఒక పర్వతం ఉంది ఆడికి వెళ్ళమని చెప్పని. లోతు ఏమన్నాడు? అక్కడికి పోలేనయ్యా, ఇగో ఇక పక్కనే ఒక ఊరుందని చెప్పని, ఆడికి వెళ్తానికి పర్మిషన్ ఏం చెప్పండి, సరే వెళ్ళు అని చెప్పన్నాడు. మరి అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండలేదు. అక్కడ ఉండకుండా ఇంకో గుహ ఉంటే ఆడకు పోయి దాక్కున్నాడు. మరి అక్కడికి పోకుండా దేవునికి ప్రార్థన చేసి అబ్రహాం పక్కనే ఉంటాడు కదా, మరి అబ్రహాం దగ్గరికి పోవచ్చు కదా, అబ్రహాం దగ్గరికి పోలేదు. ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా చెప్పేవాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళని చెప్పని. వెళ్ళలేదు. వెళ్ళకుండా పోయి ఒక గుహలో దాక్కున్నాడు. దానివల్ల ఈ లోకంలో మోయాబీలు అమ్మోనీయులు రావటానికి వారు కారణమయ్యారండి. దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తే, దేవుని యొక్క చిత్తము కాకుండా నా చిత్తమే నెరవేరాలని చెప్పి నువ్వు ఆశపడితే ఇదిగో ఎంత భయంకరమైన పరిణామాలు సంభవిస్తాయో ఈరోజు ఇద్దరు జీవితాలు మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఒకరు రాజు అయినటువంటి హిజ్కియా, ఇంకొకరు లోతు. చాలా దారుణమైనటువంటి పరిణామాలండి. ఆ తర్వాత లోతు జీవితం ఏమైందో, ఎలా మరణించాడో అవి బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అయిపోయింది అంతే. లోతు చరిత్ర ఇంకా ముగిసిపోయింది అంతే. ఇంకా దేవునికి విధేయతగా జీవించి, దేవుని పట్ల విశ్వాసంగా జీవించి దేవుని యొక్క చిత్తం నెరవేర్చాడు అబ్రహాం గారు. దేవుని నామానికి మహిమకరంగా జీవించాడండి అబ్రహాం గారు. ఈరోజు దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా లోబడి జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క చిత్తం ఏమేమి ఉంది? ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోకుండా అందరూ కూడా రక్షణలోకి రావాలని చెప్పి ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క చిత్తం. మత్తయి సువార్తలో మాట వ్రాయబడింది. చూద్దాం ఒక్కసారి. వాక్యం ముగించే ముందు ఈ రెండు మాటలు చూసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఎవరో కూడా నశించిపోవటము ఆయన చిత్తం కాదండి. రక్షణ పొందిన వారిని దేవుడు ఒకవేళ ప్రేరేపిస్తూ ఉంటే త్వరపడి ఆ రక్షణ మార్గంలోకి రావటానికి మనం వారిని ప్రేరేపించాలండి. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా నశించిపోవాలని చెప్పి ఆయన ఎప్పుడూ ఇష్టపడాడండి. అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా ఆ యొక్క రక్షణ ప్రణాళికలోకి రావాలని చెప్పి ఆయన యొక్క ఆశ అండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో ప్రకటన 8:1 వచనం చూద్దామండి. ప్రకటన 8:1. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అనే మాట వీలైతే పెన్ను తీసుకుని అండర్లైన్ చేసుకునండి. ఎందుకు నిశ్శబ్దంగా ఉందండి? ఎవరైనా చెప్పగలుగుతారా?
ఎందుకు నిశ్శబ్దంగా ఉందో? ఒక అరగంట సేపు పరలోకం అంతా కూడా నిశ్శబ్దంగా ఉందటండి. ఎందుకు నిశ్శబ్దంగా ఉందని చెప్పానంటే, ఇదిగో ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమకాలము ఈ లోకంలో రాబోతూ ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమకాలం భయంకరమైన శ్రమకాలం అన్నమాట. 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం చదివితే ఎంత భయంకరమైన శ్రమలో మనకు కనిపిస్తాయండి. వాక్యంలో వ్రాయబడి ఉంది, చనిపోదామని చెప్పి అనుకుంటారు కానీ మరణం వారికి దొరకదండి. అమ్మో ఈ బతుకు మనం బతకలేము, ఇంకా చనిపోదాం మనం, ఇంకా వద్దిక్కడ ఇంకా అమ్మో అని చెప్పని అనుకుంటారట, చనిపోదాం అని చెప్పని. కానీ చనిపోదని చెప్పి అనుకున్నా కూడా మరణం రాదు. అంత భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయండి. అయితే దేవుడు అంత భయంకరమైన శ్రమలకి అనుమతి ఇవ్వబోతున్నాడా అని చెప్పని పరలోకంలో దూతలు అందరూ కూడా ఒక్కసారిగా కామైపోయారట. ఎందుకంటే దేవుని చిత్తం కాదది. దేవుడు ఏంటని చెప్పాడు, ఆయన ఎంతో ప్రేమామయుడు, ఆయన ప్రేమ అనంతమైందండి. ఎంత అని చెప్పానంటే అది లెక్కలేదండి, ఎంతో అనంతమైందండి. ఎవరు కూడా నశించిపోవాలని చెప్పి ఆయన చిత్తం కాదు, అందరూ కూడా రక్షణలోకి రావాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటాడు. అటువంటి ప్రభు ఇదిగో 7వ ముద్ర విప్పబోతూ ఉంటే అమ్మో ఏం జరగబోద్దో అని చెప్పని అంతా కూడా నిశ్శబ్దంగా ఉండి చూస్తూ ఉన్నారటండి. దాని తర్వాత ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే భయం వేస్తుందండి, భయం వేస్తుంది. మహాశ్రమలండి, అంత భయంకరమైన శ్రమలు మనం చదువుతూ ఉంటేనే మనకి భయం వేస్తుంది. నిజంగా అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, మనకి టీవీ చూస్తూ ఉన్నాం, పెద్ద వరదలు వస్తామని ఇల్లు కొట్టుకుపోతా, అబ్బో అరే ఎంత బాగా అరే అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. కానీ నిజంగా మన కళ్ళ ముందు కనుక ఆ భయంకరమైన వరద కనుక మనం చూస్తే ఎట్లా ఉంటుందండి? ఒక ట్రామాలోకి వెళ్ళిపోతున్నాడు అంతే, మనం మాట రాదు ఇంకా. అదిగో అటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయన చిత్త ప్రకారం ఎవరైతే రక్షణలోకి రాలేదో, ఆ యొక్క ప్రణాళికలోకి రాలేదో వారందరినీ కూడా ప్రభునామలో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు కూడా రక్షించబడ్డ మీరందరూ కూడా మీ యొక్క బాధ్యత కూడా ఉందండి. ఇంకెవరైతే రక్షణలోకి రాలేదు వారందరినీ కూడా రక్షణ మార్గంలోకి ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన యొక్క రక్త మాంసంలో మీరు పాలు పంపులు పొందుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క బాధ్యత అది. అందరికీ చెప్పాలి రక్షణలోకి రమ్మని చెప్పేసి. ఇగో ఇటువంటి శ్రమలు రాబోతూ ఉన్నాయమ్మా, రక్షణ పుచ్చుకుంటే రేపటి రోజున ఆయన 2వ రాకడలో నువ్వు ఎత్తబడతావు, లేకపోతే ఇక్కడే విడవబడతావు అని చెప్పని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.